బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో అతి భారీ వర్ష సూచనతో జనం బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాల్లో వర్ష బీభత్సానికి అనేక ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఆ ప్రమాదం నుంచి తేరుకోకముందే ఇప్పుడు 72 గంటల పాటు అలర్ట్ ప్రకటించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ అధికారులను, సిబ్బందిని, డిఆర్ఎఫ్ టీంలను రెడీ చేసింది. రాష్ట్రంలోని 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇందులో యాదాద్రి భువనగిరి, జనగామ, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలు ఉన్నాయి. అలాగే మరో 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఈ 9లో భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, పెదపల్లి, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్, సిద్దిపేట, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలున్నాయి. అలాగే 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఈ 5 జిల్లాల్లో ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలున్నాయి. 5 జిల్లాల్లో 2 రోజులు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఒంటి పూట బడులు నిర్వహించాలని ఆదేశాలు వెళ్లాయి. అయితే వాతావరణ శాఖ హెచ్చరికలకు తగ్గట్లుగానే తెలంగాణలోని పలు ప్రాంతాలతో పాటు హైదరాబాద్లో వర్షాలు మొదలయ్యాయి. నగరంలో ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో అప్పుడే ట్రాఫిక్ చిక్కులు తప్పడం లేదు. పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు కూడా తొందరగా వెళ్లమని జీహెచ్ఎంసీ ఇప్పటికే అందరినీ అలర్ట్ చేస్తోంది. వారి మొబైల్స్కి మెసేజ్లు కూడా పంపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు అనేటువంటి హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ట్రాఫిక్లో ఇరుక్కుపోతే అప్పుడు భారీ వర్షం కురిస్తే పెద్ద ఎత్తున వాహనాలు కూడా ఎక్కడికక్కడ కదలలేని పరిస్థితి ఏర్పడుతుంది. పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎక్కడ నాలాలు ఓపెన్ చేసి ఉంటాయో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది అనేటువంటి హెచ్చరికలు అయితే జారీ చేశారు. నీళ్లు నిలిచిపోయేటువంటి ప్రదేశాల్లో ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు చర్యలైతే చేపట్టినటువంటి ప్రస్తుత పరిస్థితి చూస్తున్నాం. రాబోయే 72 గంటలు కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైట్, తెలంగాణలో అతి భారీ వర్ష సూచనతో జనం బిక్కుబిక్కుమంటున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే ఒంటిపూట బడులు పెట్టాలని ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాల్లో వర్ష బీభత్సానికి అనేక ప్రాంతాలు నీట మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రమాదం నుంచి తేరుకోకముందే ఇప్పుడు 72 గంటల పాటు అలర్ట్ ప్రకటించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ అధికారులను, సిబ్బందిని, డిఆర్ఎఫ్ టీంలను రెడీ చేసింది. రాష్ట్రంలోని 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇందులో యాదాద్రి భువనగిరి, జనగామ, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలున్నాయి. అలాగే మరో 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఈ 9లో భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, అలాగే పెద్దపల్లి, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్, సిద్దిపేట, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలున్నాయి. అలాగే 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఈ 5 జిల్లాల్లో ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలున్నాయి. 5 జిల్లాల్లో 2 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశాలు వెళ్లినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అలాగే వాతావరణ శాఖ హెచ్చరికలకు తగ్గట్లుగానే తెలంగాణలోని పలు ప్రాంతాలతో పాటు హైదరాబాద్లో వర్షాలు మొదలయ్యాయి. నగరంలో ఆఫీసులకు వెళ్లేటువంటి సమయం కావడంతో అప్పుడే ట్రాఫిక్ చిక్కులు తప్పడం లేదు. అత్యవసరమైతే తప్ప ఎవరూ కూడా బయటకు రావద్దని వాతావరణ శాఖ అలాగే జీహెచ్ఎంసీ కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరి మొబైల్స్ కూడా ఈ అలర్ట్స్ని ఎప్పటికప్పుడు పంపుతుంది. హైడ్రా కూడా తన వంతు పాత్ర పోషిస్తోంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జాములు కానీ లేకపోతే విపరీతమైనటువంటి నీరు నిల్వ ఉండేటువంటి ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని కూడా అలర్ట్ జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అత్యవసరమైతే తప్ప ఎవరూ కూడా బయటకు రావద్దని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాబోయే 72 గంటలు కీలకంగా ఉండేటువంటి అవకాశం ఉండటంతో ఎవరు కూడా బయటకు రావద్దనేటువంటి సూచనలు అయితే చేస్తోంది. ఆయా జిల్లాల్లో ఇప్పటికే అధికారులు తగినటువంటి చర్యలు చేపడుతున్నారు. చిన్న చిన్న గ్రామాలకు కావచ్చు, నగరాలకి, పట్టణాలకి మధ్యలో ఉండేటువంటి ప్రదేశాల్లో ఎక్కువగా కూడా రహదారులు కూడా పూర్తి స్థాయిలో క్లోజ్ అయ్యేటువంటి అవకాశం. చెరువులు, కుంటలు కూడా పూర్తి స్థాయిలో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. చిన్న చిన్న కాలువలు అలాగే నదుల దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు అలర్ట్ అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయా గ్రామాల్లో ఇప్పటికే
హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జీహెచ్ఎంసీ పరిధిలో ఒంటిపూట బడులు నిర్వహించాలని కూడా ఆదేశాలు వెళ్ళాయి. రాబోయే 72 గంటల పాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనేటువంటి వాతావరణ శాఖ అలర్ట్తో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఆయా జిల్లాలను కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు ప్రవీణ్. మురళి, అయితే మనం చూసుకుంటే కనుక మొత్తం తోలుగా కూడా మరో 72 గంటల పాటు మొత్తం భారీ వర్షం అంటూ కూడా అయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా వాతావరణ శాఖ హైదరాబాద్ ప్రాంత వాసులకు కూడా ఆ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ముందస్తుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పాఠశాలలకు కూడా ఈ రోజు మధ్యాహ్నం నుండి 3 రోజుల పాటు సెలవులు ఇవ్వాలంటూ కూడా ఆ ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే నిన్నటి నుండి హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో నిన్నటి నుండి కూడా వర్షం కురుస్తుంది. కాసేపటి క్రితమే హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం తొలుగా కూడా ఆ వర్షం మళ్ళీ మొదలైంది. మొత్తం తొలుగా చూసుకుంటే ఇటు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ నుండి కూడా స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. అయితే మధ్యాహ్నం నుండి ఎవరైతే ఐటీ ఉద్యోగులు మధ్యాహ్నం నుండి ఉద్యోగాలకు హాజరయ్యే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మొత్తం తొలుగా కూడా హౌస్ ఫ్రమ్ హోమ్ చూసుకోవాలి అంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చూసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఇటు ఎవరు కూడా వెహికల్స్ అనవసరంగా బయటికి రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో గత వారం రోజుల నుండి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు జంట జలాశయాలు ఏవైతే ఉన్నాయో ఇటు హిమాయత్ సాగర్ గానీ ఇటు ఉస్మాన్ సాగర్ గానీ మొత్తం తొలగా కూడా ఆ నిండుకుండలా మారిపోయాయి. అదేవిధంగా చూసుకుంటే హుసేన్ సాగర్ కూడా నిండుకుండలా మారిపోయింది. కాబట్టి ఇప్పటికే నీళ్ళని మొత్తం తొలగా హిమాయత్ సాగర్ నుండి వాటర్ ని మొత్తం తొలగా కూడా అయితే 2500 క్యూసెక్ల నీటిని అవుట్ఫ్లో ద్వారా వదిలిపెడుతున్నారు. ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తం తొలగా కూడా ఆ అవుట్ఫ్లో నుండి వచ్చేటటువంటి ఏదైతే మూసీ నదికి చేరుతుంది. మూసీ నది చేరడం వలన మూసీ పర్యాటక ప్రాంతాలలో మొత్తం తొలగా కూడా ప్రజలను అప్రమత్తం చేశారు. మొత్తం తొలగా కూడా అయితే జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ఇటు హైడ్రో అధికారులు కూడా అలర్ట్ అయిన నేపథ్యం మనం చూసుకుంటున్నాం. అదేవిధంగా మాన్సూన్ టీమ్ ను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ వాటర్ లాగింగ్స్ కాకుండా చూసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా హైడ్రో సిబ్బంది కూడా ఆ టోల్ ఫ్రీ నంబర్లను కూడా ఉంచడం జరిగింది. అయితే కొన్ని ముందస్తు జాగ్రత్తలు కూడా చెప్తున్నారు. ఏవైతే పాడుపడినటువంటి ఆ బిల్డింగ్స్ ఉంటాయో వాటిని అయితే ఆ బిల్డింగ్స్ దగ్గర నుండి కూడా మొత్తం తొలగే జాగ్రత్తలు ఉండాలి. ఆ కరెంట్ పోల్స్ కూడా దూరంగా ఉండాలి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే మాత్రం ఆ మొత్తం తోలుగా చూసుకుంటే అయితే ఈ క్రమం లోపలనే మొత్తం తొలగా చూసుకుంటే ఈ క్రమం లోపలనే అయితే అధికారులు మొత్తం అలర్ట్ అయ్యారు. హైదరాబాద్ ప్రాంత వాసులకు కూడా అలా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే రాబోయే 3 రోజుల పాటు కూడా భారీ వర్షం ఉన్న నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తం తొలగా హైదరాబాద్ లో కూకట్పల్లి కానీ మాదాపూర్ కానీ హైటెక్ సిటీ కానీ అయితే ఇటు చందానగర్ మీదుగా భారీ వర్షం ఇప్పుడే స్టార్ట్ అయింది. అయితే వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అక్కడక్కడ హైదరాబాద్ లో కొన్ని చోట్ల కొండాపూర్ కానీ మాదాపూర్ కానీ హైటెక్ సిటీ మీదుగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతుంది. అదేవిధంగా మాదాపూర్ నుండి ఇటు అయితే మొత్తం త్వరగా ఉప్పల్ నుండి కూడా భారీ వర్షం కురుస్తుంది. ఉప్పల్ రామంతపూర్ లో కూడా సికింద్రాబాద్ లో కూడా భారీ వర్షం కురుస్తుంది. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రవీణ్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్